వైఎస్ఆర్ జిల్లా హనీ ట్రాప్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి 81 లక్షల రూపాయలు కాజేసింది కిలాడి లేడీ. ఇన్స్టాగ్రామ్ ద్వారా అశోక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పరిచయం చేసుకుంది పూజిత అనే కిలాడి లేడీ. ఇన్స్టాగ్రామ్లో అశోక్ పిక్ చూసి ఇష్టపడ్డట్లు మెసేజ్ పంపింది. అశోక్కు పూజిత దగ్గర కావడానికి రామలింగారెడ్డి అనే వ్యక్తి సహాయం చేశాడు. రామలింగారెడ్డి కూడా అశోక్ గ్రామానికి చెందినవాడే. పూజిత అలియాస్ మానస మాటలు నమ్మి అశోక్ కూడా లవ్ చేయడం ప్రారంభించాడు. తన అక్క పెళ్లికి కట్నం ఇల్లు నిర్మిస్తున్నాము అని పలు దఫాలుగా అశోక్ వద్ద నుండి 81,67,000 రూపాయలను కాజేసింది పూజిత. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు అశోక్. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. పూజితకు అప్పులు చేసి మరీ డబ్బులిచ్చాడు అశోక్. డబ్బు అవసరం ఉంది అని సర్ధమని పూజితను అడిగాడు అశోక్. అప్పటి నుంచి నాటకాలు మొదలుపెట్టింది పూజిత. ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసిందని, రోజు కొడుతూ ఉన్నారని, ఆత్మహత్య శరణ్యమని అశోక్ను నమ్మించింది పూజిత. పూజిత పొంతన లేకుండా మాట్లాడుతుంది. దీంతో అశోక్ అనుమానం వచ్చింది. మోసపోయాను అని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బద్వేలు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బద్వేలు మండలం గూడెం గ్రామానికి చెందినటువంటి ఊరిబిండి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక పర్సన్, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను పోలీస్ స్టేషన్కి రాబడి తనకు పోయిన సంవత్సరం ఈ ఇన్స్టాగ్రామ్లో పూజితారెడ్డి 0707 అని చెప్పి ఒక రిక్వెస్ట్ తనకు వచ్చిందని చెప్పి గుర్తించి దాన్ని పట్టించుకోకపోయేసరికి వాళ్ళ గ్రామానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి వీళ్ళని కొంత పట్టుకుంటే కొంత మనకు సమాచారం అనేది మనకు ఐడెంటిఫైడ్ కాబట్టి కొంత సమాచారం మనకు వస్తుందని ఆశిస్తున్నాను. సో ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బెట్టింగ్ అనేది మనకు రామలింగారెడ్డి దొరికిన తర్వాత ఇందాక చెప్పాను నేను, అది అతను మరి అమౌంట్ డైవర్ట్ చేశాడా, ప్రాపర్టీస్ కొన్నాడా, ఎందుకంటే అమౌంట్ 81 లక్షలు అనేది చిన్న విషయం కాదు. సో అది ఏమైనా అతను పక్కన దారి మళ్ళిచ్చాడా, ఏమైనా కొన్నాడా, సో ఇవన్నీ కూడా మనం ఎకనామికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇతను తెలుసుకొని ఇదేదో చీటింగ్ జరుగుతూ ఉందని ఆమెను రిటర్న్ చేయమని అడుగుతూ ఉండేసరికి ఆవిడ ఈ కత్తి తీసుకొని ఇట్లా పోసుకున్నట్లుగా వీడియో కాల్లో చూపెట్టడం జరిగింది. కొన్ని పిక్చర్స్ కూడా అతనికి పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కేసులు ఇరికిస్తామంటే భయమే కదా.